ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. మనం హన్మకొండలోని న్యూ బస్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు, ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు కూడా బస్సులు వెళ్తుంటాయి. హన్మకొండ కొత్త బస్ స్టాండ్ చాలా పెద్దది. ఉదయం నుంచి ఏదైతే శనివారం బంద్ తలపెట్టారో అది బీసీ జాక్ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీల సపోర్టుతో కావచ్చు, మొత్తం మీద మాత్రం హన్మకొండ వరంగల్లో ప్రశాంతంగానే జరుగుతుంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా పెద్దగా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. బంద్ సంపూర్తిగా జరుగుతున్నట్టుగా చెప్పాలి. తెల్లవారుజామున దాదాపు 5:30-6 గంటలకే బీసీ జాక్తో నాయకులు సుందర్రాజు యాదవ్ కావచ్చు, మిగతా బీసీ నాయకులంతా కూడా కొత్త బస్ స్టేషన్కి వచ్చి ఎక్కడ కూడా బస్సులను కదలనీయకుండా చేశారు. బస్సులు ఆ ప్రాంతంలో కూడా కొంచెం ఉద్రిక్తత దారి తీసినప్పటికీ కూడా బస్సులను ఏవి కదలనీయలేదు. తర్వాత మనం ఇంతకుముందు కూడా చూసాం, అటు విద్యార్థి సంఘాలు కాకతీయ విశ్వవిద్యాలయం దగ్గర కావచ్చు, హన్మకొండ అశోక జంక్షన్ వద్ద, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వద్ద కావచ్చు, విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా చేశారు. అట్లాగే బీసీ సంఘాల ఆధ్వర్యంలో కూడా ఇప్పటివరకు అంబేద్కర్ దగ్గర కూడా ర్యాలీ కొనసాగుతూనే ఉంది. ఇంకా కంటిన్యూ కూడా అదే వరంగల్లో ప్రాంతంలో కూడా అదే కొనసాగుతుంది. వరంగల్ బస్ స్టేషన్ కావచ్చు, హన్మకొండ బస్ స్టేషన్ కావచ్చు, ఇది కంటిన్యూగా కొనసాగుతుంది. హన్మకొండ ప్రాంతంలో ఏదైతే తెల్లవారుజామున 5:30 గంటలకు కొన్ని బస్సులు బయలుదేరే ప్రయత్నించగా బీసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో సంపూర్తిగా జరుగుతుంది. మనం చూడొచ్చు, హన్మకొండలో ఒక కొత్త బస్ స్టేషన్ సమీపంలో కూడా బస్సులన్నీ కూడా ఇదే ప్రాంతంలో ఆగిపోయాయి. దాదాపు ఇప్పటికే సందడిగా ఉండే బస్సులన్నీ కూడా ఆగిపోవడం వల్ల కూడా ప్రయాణికులు నిజంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల వరకు కానీ లేదా విద్యార్థులు, ఎందుకంటే దీపావళి సందర్భంగా 4 రోజులు సెలవులు రావడంతో ఈ సెలవులు ఉపయోగించుకుందామని సుదూర ప్రాంతాలకు లేదా తమ స్వస్థలానికి వెళ్లే చాలా మంది విద్యార్థులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు ఇదే సందడిగా మనం చూడొచ్చు. బస్ స్టేషన్ అవతల కూడా దాదాపు ప్రైవేటు వాహనాలు పెద్ద ఎత్తున మోహరించున్నాయి. ఆటోల దగ్గర నుంచి అది మ్యాజిక్ వ్యాన్లు కావచ్చు, కార్లు కావచ్చు, మొత్తం మీద మాత్రం ఇవాళ సొమ్ములు దండిగా చేసుకుంటున్నారు. ఇదే అవకాశంగా తీసుకొని పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారని ప్రయాణికులు కూడా ఆరోపిస్తున్నారు. బస్సులు ఒకవైపు బంద్ అయ్యాయి, మరొకవైపు ప్రైవేటు వాహనాలు మాత్రం పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నాయి. మరోవైపు ఎక్కడ చిన్న దుకాణాలు కూడా, హోటళ్లు కావచ్చు, దుకాణాలు కావచ్చు, పెట్రోల్ బంకులు కూడా తిరగనీయకుండా అటు బీసీ జాక్ నాయకులు కావచ్చు, వివిధ పార్టీలు జెండాలు చేతబోని ర్యాలీగా నిర్వహిస్తూ అన్ని దుకాణాలు కూడా బంద్ చేస్తున్నారు. ఇది హన్మకొండ బస్ స్టేషన్లో పరిస్థితి.